మన్యాసి టాక్సీ స్వాగతం సుస్వాగతం. ఈరోజు మన టాపిక్ ఏంటంటే మనం కొన్నిసార్లు ఎంత కష్టపడినా మనకు గుర్తింపు రాదు. చాలామంది ఏంటంటారంటే కష్టపడి పని చేస్తే నీకు ఈ సమాజం గుర్తిస్తుంది, ఈ ప్రపంచం గుర్తిస్తుంది అని చాలామంది చెప్తుంటారు పర్సనల్ డెవలప్మెంట్లో. నేను ఒకటే చెప్తాను చూడండి, నువ్వు కష్టపడి పని చేసినంత మాత్రం నీకు గుర్తింపు రాదు. మరి గుర్తింపు ఎలాగ వస్తుందంటే నువ్వు చేసే పని వల్ల వచ్చే రిజల్ట్ వల్ల గుర్తింపు వస్తుంది. ఆ రిజల్ట్ కానీ పాజిటివ్గా వచ్చిందనుకోండి, ఆటోమేటిక్ గుర్తింపు వస్తుంది. అదే నువ్వు ఎంత కష్టపడి పని చేసినా సరే అది నెగిటివ్ వైపుగా వెళ్తే మాత్రం, అంటే ఫలితం కానీ సరిగ్గా కానీ రాకపోతే నేను ఎవరు గుర్తించరు. అలాగే మనం పనిచేసే రంగం బట్టి కూడా ఉంటుంది మన గుర్తింపు అనేది. ఉదాహరణకి ఒక ఆయన ఉన్నాడు అనుకోండి, అతను పాపం చిన్నప్పటి నుంచి రిక్షా తొక్కుతున్నాడు అనుకుందాం. ముసలి అయిపోయినంత రిక్షా తొక్కుతున్నాడు. చాలా కష్టపడి పాపం అతను రిక్షా తొక్కుతుంటాడు, చాలా స్పీడ్గా కూడా రిక్షా తొక్కుతుంటాడు. కానీ ముసలి అయిపోయాడు. ఈ లోపుని చిన్నప్పటి నుంచి ముసలైనంతవరకు రిక్షా తొక్కితే ఆయనకేం గుర్తింపు ఉంటుందా? ఒకసారి చూడండి. అంటే గుర్తింపు అనేది నువ్వు ఎంచుకునేటువంటి వృత్తి మీద కూడా ఆధారపడి ఉంటుంది. అలా ఒక ఆయన మూటలు మోస్తుంటాడు. అబ్బా ఇతను అంత బాగా మూటలు మోస్తున్నాడా అని ఎవరైనా గుర్తిస్తారా అతన్ని? అలా కాకుండా నువ్వు పాటలు పాడుతున్నావు, నీ పాటలు 10 మందికి ఇష్టపడ్డాయి. చూడండి, ఎస్ బాలసుబ్రహ్మణ్యం గారు, జయదాస్ గారు, ఘంటసాల గారు, ఇలాంటి వాళ్ళందరూ మనం తీసుకుంటే వాళ్ళకి ప్రపంచవ్యాప్తంగా వాళ్ళకి గుర్తింపు వస్తుంది. చూస్తే ఈ వీళ్ళకంటే ఆ మూటలు మోసిన ఆయన లేదంటే ఆ రిక్షా దొక్కిన ఆయన ఎక్కువ కష్టపడుతున్నాడు. కానీ గుర్తింపు ఎవరికి వస్తుంది? దానికి కారణం ఏంటి అంటే అతను ఎంచుకునే వృత్తి బట్టి ఉంటుంది. ఇప్పుడు కొన్నిసార్లు చూడండి, పోలీస్ డిపార్ట్మెంట్లో కూడా చాలామంది ఉంటారు. వాళ్ళు ఎంతో కష్టపడతారు, నిజాయితీగా ఉంటారు, అన్నీ చేస్తారు, చాలా పెద్ద పెద్ద కేసుల్ని వాళ్ళు డీల్ చేస్తారు. కానీ వాళ్ళకి పెద్ద గుర్తింపే ఉండదు. మహా అయితే ఆ జిల్లా ఎడిషన్లో ఆ ఎస్ఐ గారి పేరు, సిఐ గారి పేరు వేస్తారు. అలాగే ఒక సినిమాలో ఒక చిన్న పాత్ర వేసాడు అనుకోండి, ఒక హిట్ సినిమాలో ఒక చిన్న పాత్ర వేసాడు అనుకోండి, మళ్ళీ ఆ యాక్టర్ గుర్తింపు ఉంటుంది. అంటే నేను చెప్తుంది ఏంటంటే, నువ్వు ఏ రంగంలో కష్టపడుతున్నా అన్నదాన్ని బట్టి నీ గుర్తింపు ఆధారపడి ఉంటుంది. నువ్వెంత కష్టపడుతున్నా అన్న దాన్ని బట్టి కాదు. అలాగే చూడండి, మళ్ళీ ఒకే రంగంలో ఇద్దరు వ్యక్తులు, ఒక సినిమా రంగం తీసుకోండి, ఇద్దరు వ్యక్తులు ఒకేలా కష్టపడతారు. హైదరాబాద్లో తిండి లేకుండా గడుపుతారు, స్టూడియోల చుట్టూ తిరుగుతారు, మొత్తం మీద ఎక్కడ ఒకసారి ఛాన్స్ వస్తుంది ఇద్దరికీని. కానీ అందులో ఒకరు సక్సెస్ అవుతారు, ఒక ఫెయిల్ అవుతారు. కానీ కష్టంలో తేడా ఉండదు. పాయింట్ ఏంటంటే ఇక్కడ కష్టంలో తేడా ఉండదు. కాకపోతే ఒక ఆయనకి రిజల్ట్ బాగా వచ్చింది, వాళ్ళు సూపర్ స్టార్లు, మెగా స్టార్లు, ఇంకో స్టార్లు అవుతారు. అలా కాకుండా రిజల్ట్ అతను తీసే సినిమా దురదృష్టవశాత్తు కథ లోపంలో, డైరెక్టర్ లోపంలో, ఏదో కారణం వల్ల సినిమా ఫ్లాప్ అయింది అనుకోండి, మరి ఆయన గుర్తింపు ఉండదు. అంటే టోటల్గా మనకు అర్థమవుతుంది ఏంటి, నువ్వెంత కష్టపడు, ఏం చెయ్యు, నీ గుర్తింపు అనేది వచ్చే రిజల్ట్ బట్టి ఉంటుంది. ఇప్పుడు చూడండి, ఇద్దరు స్టూడెంట్స్ బాగా చదువుతారు, ఇద్దరు కష్టపడి చదువుతారు. కానీ ఈ కుర్రోడు చదివిన క్వశ్చన్స్ పడ్డాయి, ఇంకో కుర్రోడు చదివిన క్వశ్చన్స్ పడలేదు ఎగ్జామ్లో. ఆటోమేటిక్గా కుర్రోడు ఫెయిల్ అవడం, తక్కువ మార్కులు రావడం అవుతుంది. మొత్తం అన్ని ప్రశ్నలు తెలిసిన పడిన కుర్రోడు సక్సెస్ అవుతాడు. అప్పుడు ఆ వీధిలో ఆటోమేటిక్గా ఈ కుర్రోడు బాగా చదువుతాడే, మన ఫస్ట్ ర్యాంక్ వచ్చింది అని అంటారు. జోక్ ఏంటంటే ఫస్ట్ ర్యాంక్ రానోడు కూడా అంతే కష్టపడతాడు. కానీ అక్కడ ఎగ్జామ్లో ఇతనికి తెలిసిన క్వశ్చన్స్ పడ్డాయి, అతనికి తెలిసిన క్వశ్చన్స్ పడలేదు. అదొకటి తేడా. కానీ రిజల్ట్ చూస్తే ఇతను పాస్ అయ్యాడు, అతను ఫెయిల్ అయ్యాడు. చూసారా, ఇద్దరు ఒకేలా కష్టపడినా రిజల్ట్ బట్టి నీ గుర్తింపు ఉండదు తప్ప నువ్వు పడే కష్టం బట్టి మాత్రం కాదు. కొన్నిసార్లు చాలా చిన్న చిన్న విషయాలు సక్సెస్ వైపు తీసుకెళ్ళిపోతాయి. కొన్నిసార్లు మనం ఎంత కష్టపడినా మనం సక్సెస్ వైపు వెళ్ళాం. అయితే అసలైన సక్సెస్ ఏంటి? ఇప్పుడు అసలు విషయం చెప్తున్నాండి. గుర్తింపు రాకపోతే మన సక్సెస్ లేదా, గుర్తింపు వస్తేనే సక్సెస్ అంటే అది కాదు. అసలైన సక్సెస్ ఏంటంటే మనం ప్రయత్నించడం వరకు ప్రయత్నిస్తాం, గుర్తింపు రాకపోయినా మళ్ళీ సహనంతో ప్రయత్నించడమే అసలైన సక్సెస్. ఇలా నువ్వు ప్రయత్నిస్తుంటే ఏదో ఒకసారికి నీకు గుర్తింపు రావడానికి అవకాశం ఉంటుంది. అలా కాకుండా మనం కానీ మనం ఏం చేస్తున్నా సక్సెస్ అవ్వలేకపోతున్నాం అని కానీ మనం నిరుత్సాహపడి కానీ మనం ఆప్ చేస్తే ఎప్పటికీ సక్సెస్ రాదు. దీని చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. అంటే ప్రయత్నించకపోవడం అంటే, ఉదాహరణ చూడండి, మనం ఏదో కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి వెళ్తే అందులో మనం పాస్ అవ్వచ్చు, ఫెయిల్ అవ్వచ్చు, 50-50 ఛాన్స్ ఉంటుంది. అసలు ఎగ్జామ్కి వెళ్ళలేదనుకోండి 100% ఫెయిల్యూరే ఉంటుంది. కాబట్టి ప్రయత్నిస్తుండాలి. ప్రయత్నించడం అసలైన సక్సెస్. గుర్తింపు రాకపోవడం అనేది కొన్నిసార్లు మళ్ళీ అది కూడా చెప్తుంది చూడు, సమాజం నిన్ను గుర్తించడం, నిన్ను నువ్వు గుర్తించుకోవటం. ఫస్ట్ ఆఫ్ ఆల్ నిన్ను నువ్వు గుర్తించుకో, నీలో ఉన్న టాలెంట్ ఏంటో దాన్ని నువ్వు గుర్తించు, దానివైపు ప్రయత్నం చేయి. అప్పుడు సమాజం కొన్ని విమర్శలు చేయొచ్చు, నిన్ను దెప్పిపడవచ్చు, ఏమైనా చేయొచ్చు, కానీ దాన్ని నువ్వు పట్టించుకోకు. నువ్వేమనుకుంటున్నావు అది చేయడానికి నువ్వు ప్రయత్నించు. అంటే సమాజం తర్వాత నిన్ను గుర్తిస్తుంది. ముందు అసలు నీలో ఉన్న టాలెంట్ నువ్వు గుర్తించుకోవాలి, దానివైపు కృషి చేయాలి. నువ్వు సక్సెస్ అయ్యానుకో సమాజం నిన్ను గుర్తిస్తుంది.
నువ్వు ఫెయిల్యూర్ అయ్యావు అనుకోండి, అప్పుడు నువ్వు పశ్చాత్తాపం పడకుండా అరే ఎందుకు నా టైం వేస్ట్ చేసుకున్నాను అని పశ్చాత్తాపం పడకుండా ఉండటం కోసం నిన్ను నువ్వు గుర్తించుకో మొట్టమొదటిది. మళ్ళీ చెప్తున్నాండి, మన సక్సెస్ ఫెయిల్యూర్ అనేది మనం చేసే పని బట్టి ఉండదు, వచ్చే రిజల్ట్ బట్టి ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన్యాసింగ్ టాక్స్కి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.